ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో గిరాకీ దృష్ట్యా ఏ పంటలు సాగు చేయాలో రైతులకు ముందుగానే చెప్పాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మన ఊరు మాటామంతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రావివలస గ్రామస్తులతో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సంభాషించారు. కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునేందుకు వివాహ ధృవీకరణ పత్రం అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రానున్న 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టుల కోసం 50,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించనుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 122వ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది. వార్తల వివరాలు: జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో గిరాకీ దృష్ట్యా ఏ పంటలు సాగు చేయాలో రైతులకు ముందుగానే చెప్పాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పంటలు గిట్టుబాటు ధరలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంతో ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొగాకు, కోకో పంటలను వాణిజ్య సంస్థలు నేరుగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. మద్దతు ధర తగ్గితే రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. పండ్ల రసాలపై జీఎస్టీ తగ్గింపుకు కృషి చేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. 4 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్తున్న ముఖ్యమంత్రి పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ ఉపసంఘంతో సమీక్ష నిర్వహించారు. అలాగే ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. మన ఊరు మాటామంతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని రావివలస గ్రామ ప్రజలతో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ముఖాముఖి నిర్వహించారు. టెక్కలిలోని భవానీ థియేటర్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనులపై రావివలస గ్రామస్తుల నుంచి అభిప్రాయాలను, విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రస్తావించిన స్థానిక సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ఈ కార్యక్రమంలో తాగునీరు, సాగునీరు, మురుగునీటి కాలువల నిర్వహణ, చెరువుల సమస్యలు, ఉపాధి హామీ పథకం, పాఠశాల విద్య మొదలగు అంశాలపై దృష్టి సారించారు. గ్రామంలోని పలు అభివృద్ధి పనులతో పాటు ఇతర నిర్మాణాలకు 15 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడిస్తూ, గ్రామ అభివృద్ధి పనుల కొరకు 15 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మీరు అడిగిన ప్రతిదానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీంట్లో 14 సిసి రోడ్లు, 4 డ్రైన్స్, దోబిఘాట్, బస్ షెల్టర్, స్కూల్ కాంపౌండ్ వాల్, ట్యాంక్ పునరుద్ధరణ, నీటి కాలువల డీసిల్టింగ్, 2 శ్మశాన వాటికలో సదుపాయాలు, మరి ఇవన్నీ మీరు చెప్పిన అన్నిటికీ 15 కోట్లు మనకి మీకు మంజూరు చేస్తున్నాం. మన ఊరు అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు మనం రోడ్లు కట్టగలం, లేదంటే కాంపౌండ్ వాల్ కట్టగలం. కానీ ఆకతాయిల్ని నిలువరించాలంటే మీరు బాధ్యత తీసుకొని మీరు అందరూ ఊరి నుంచి ఏకతాటి గట్టిగా గొంతు ఎత్తకపోతే అది తప్పదు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి మరో 500 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. జీవీఐఏఎల్ సంస్థకు 500 ఎకరాల భూ కేటాయింపునకు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవలే ఆమోదం తెలిపింది. ప్రతి సంవత్సరం 3,60,00,000 మంది ప్రయాణికుల రాకపోకలకు వీలుగా 3 దశల్లో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి బృహత్తర ప్రణాళికను రూపొందించారు. దీని ప్రకారం 2,703 ఎకరాలు కేటాయించాల్సి ఉండగా గత ప్రభుత్వం 2,203 ఎకరాలను మాత్రమే కేటాయించింది. భవిష్యత్ అవసరాలతో పాటు ఏవియేషన్ హబ్, ఇతర అవసరాల కోసం 500 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 18 రాష్ట్రాలలో అత్యాధునికంగా ఆధునీకరించిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని సూళ్లూరుపేట అమృత్ భారత్ స్టేషన్ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. అయితే సూళ్లూరుపేట రైల్వే స్టేషన్లో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. రానున్న 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టుల కోసం 50,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించనుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడిస్తూ, ఈ రైల్వే స్టేషన్ లో మీరు చూస్తే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అద్భుతంగా చేశారు, ఎలివేటర్స్ ను పెట్టారు, మాడ్యులర్ టాయిలెట్స్ పెట్టారు, అదే విధంగా డిజిటల్ డిస్ప్లేలు పెట్టారు. ఇవే కాకుండా దివ్యాంగుల గురించి కూడా ప్రత్యేకంగా ఆలోచించి సదుపాయాలు క్రియేట్ చేస్తున్నారంటే అద్భుత డిజైన్లను కలిస్తే ఏ విధంగా ఉంటుందో దానికి నిదర్శనమే ఈ రోజు సుళ్లూరుపేట రైల్వే స్టేషన్. కాబట్టి మీరు అందరూ కూడా, ముఖ్యంగా పిల్లలు అందరూ కూడా వాటన్నిటిని నీట్ గా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 122వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు రేపు సాయంకాలం వరకు పంపవచ్చు. దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోపే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునేందుకు వివాహ ధృవీకరణ పత్రం అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఈరోజు ఆయన అమరావతిలో పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మే 7 నుంచి రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేపట్టామని తెలిపారు. 60,000 మంది కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఉన్న కార్డుల నుంచి వేరు చేయాలని 44,000 మంది, చిరునామా మార్పు కోసం 12,500 మంది దరఖాస్తు చేసుకున్నారని మంత్రి వెల్లడించారు. రేషన్ కార్డులకు ఈకేవైసీ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డును ఈకేవైసీ చేశామని మంత్రి నాదెళ్ల మనోహర్ తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైస్ కార్డ్ డేటాబేస్ని గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఉన్న డేటాబేస్ని అనుసంధానం చేయడానికి కోసం ఒక ప్రయత్నం మేము చేశాం. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. దయచేసి మీరెవరు కూడా తొందరపడిపోయి ఏదో పలానా తేదీకి ముగిసిపోతుందని మాత్రం మీరు అనుకోవద్దు. క్లోజింగ్ డేట్ లేదు దీనికి. 4,24,59,128 మందికి ఉచితంగా మేము రైస్ కార్డ్స్ మేమే జారీ చేస్తాం జూన్ మాసంలో. మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు. చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జారీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేదాకా కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన గళం వినిపిస్తూనే ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ గత సంవత్సరం ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ రోజున ప్రజలతో కలిసి నిరసనలు చేపడతామని, జిల్లా కలెక్టర్లను కలిసి హామీల డిమాండ్ పత్రాలను సమర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలంతా కలిసి రావాలని ఆయన కోరారు. ప్రధానమంత్రి జన్మన్ గృహ నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మండలం చెప్పవాని వలస గ్రామంలో వివిధ దశల్లో ఉన్న పీఎం జన్మన్ గృహ నిర్మాణాలను ఈరోజు పరిశీలించిన ఆయన త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణానికి సంబంధించిన 2వ విడత బిల్లులు మరికొద్ది రోజుల్లో మంజూరు కానున్నాయని కలెక్టర్ వెల్లడించారు. ప్రజలు ప్రకృతితో మమేకం కావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈరోజు నిర్వహించిన జీవ వైవిధ్య వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. చెట్లను తొలగించడం కాదని మొక్కలను నాటడం నేర్చుకోవాలని చెప్పారు. ప్రకృతి నుంచి తీసుకోవడం మాత్రమే కాదని ఇవ్వడం కూడా అలవాటు చేసుకోవాలన్నారు. సహజంగా పెరిగిన మొక్కలు మనకు అవసరం కాకపోవచ్చని, కానీ అవి జీవ వైవిధ్యానికి తోడ్పడతాయని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ తమ పెరట్లో ఏం చేయగలమో, జీవ వైవిధ్యానికి ఎలా తోడ్పడగలమో ఆలోచించాలని సూచించారు. దక్షిణ కొంకణ్, గోవా ఆనుకుని తూర్పు అరేబియా సముద్రంపై అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడన ద్రోణి తెలంగాణ వరకు విస్తరించిందని, దీని ప్రభావంతో రేపు కోస్తాంధ్రాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు, 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో అమరావతిలో 9 సెంటీమీటర్లు, మాచర్లలో 6, విశాఖపట్నం, మచిలీపట్నం, జంగమహేశ్వరపురంలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో గిరాకీ దృష్ట్యా ఏ పంటలు సాగు చేయాలో రైతులకు ముందుగానే చెప్పాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మన ఊరు మాటామంతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రావివలస గ్రామస్తులతో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సంభాషించారు. కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునేందుకు వివాహ ధృవీకరణ పత్రం అవసరం లేదని మంత్రి నాదెళ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8 గంటల 30 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.